మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ ఫైనల్ స్టేజ్ కు చేరింది. ఉద్ధవ్ సేన రెబల్ ఎంపీలు షిండే సేనలో విలీనానికి రంగం సిద్ధమైంది. కాసేపట్లో 6 ఎంపీలు అధికారికంగా శివసేనలో చేరనున్నట్లుగా మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ కీలక ప్రకటన చేశారు. దీనివల్ల తమ ఎంపీల సంఖ్య 7 నుంచి 13కు పెరుగుతుందని తెలిపారు. యూబీటీ రెబల్ ఎంపీలు ఇప్పటికే లోక్సభ స్పీకర్కు లేఖను సమర్పించారని వెల్లడించారు. జూన్ 18న ఢిల్లీలో జరిగిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9 మంది ఎంపీల్లో 3 మాత్రమే హాజరయ్యారు. విప్ జారీ చేసినప్పటికీ 6 రెబల్ ఎంపీలు నగేష్ అష్టికర్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ దినపాటిల్, ఓంప్రకాష్ రాజనింబల్కర్, బాబుసాహెబ్ వాక్ చౌరేలు కీలక భేటీకి డుమ్మా కొట్టారు. వారంతా తమను ఏక్నాథ్ షిండే సారథ్యంలో శివసేనలో విలీనం చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖను రాశారు. ఎంపీల తిరుగుబాటు నేపథ్యంలో యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన ఓట్లను పార్లమెంట్లో సాధించే లక్ష్యంతోనే ఇదంతా చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీలో భారీ చీలిక నేపథ్యంలో శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలను కలిసేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో రెబల్ ఎంపీల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు యూబీటీ సేన ఎంపీ సంజయ్ రౌత్ వివరాలను వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఉద్ధవ్ ఠాక్రే జూన్ 27న యవత్మాల్ పర్యటనలో ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విదర్భలో వాషిం, మరాఠ్వాడా ప్రాంతాల్లో హింగోలీని సందర్శిస్తారు. జూన్ 28న ఆయన పర్బానీ, ధారాషివ్లో పర్యటించనున్నారు. జూన్ 29న షిడ్డీని సందర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ఏకీకరణే లక్ష్యంగా ఉద్ధవ్ ఠాక్రే ఈ టూర్ను చేపడుతున్నట్లుగా యూబీటీ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.